Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. మార్గదర్శికి చంద్రబాబు ఉపకారం దారుణం. దీంతో ఇద్దరి మధ్య ముసుగు తొలగింది. ఇది చంద్రబాబు చరిత్రలో పెద్ద మచ్చ. గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ఉపసంహరణ సరికాదు. కేసు కొనసాగుతుంది. బాబును పార్టీ చేసే పరిస్థితి వస్తుంది. పన్ను ఎగవేద్దారులకు కేంద్రంగా మార్గదర్శి ఫైనాన్స్, రామోజీ వ్యాపారాలన్నీ ప్రజల డబ్బుతో చేసినవి. మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ ధ్వజం ఎత్తిండట. మార్గదర్శికి చంద్రబాబు ఉపకారం చేసిండు, దారుణం. దీంతో ఇద్దరి మధ్య ముసుగు తొలగింది అంటుండే. ఎప్పుడో తొలగింది ఆ ముసుగు ఏమి లేదు. ఆ ముసుగు ఎప్పుడో తొలగింది. కాబట్టి ఇప్పుడు లిటరల్గా దొరికిపోయాడు. లిటరల్గా ఏంటంటే ఆయన పైన ఉన్న అభియోగాలని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటాం, అది అతి పెద్ద దారుణం. ఇది ఏ ప్రభుత్వం ఇంత దారుణానికి ఒడిగట్టదు. ఎందుకంటే ఒక ప్రైవేట్ కంపెనీ పైన అభియోగాలు వస్తే ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోవాలి, కోర్టులో అఫిడవిట్ వేయాలి. కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా అంటే ప్రజల్ని వంచిస్తుంది. ప్రజలు గాలికి పోయినా పర్లేదు, నాకు రామోజీరావు ప్రైవేట్ కంపెనీ మార్గదర్శి ఇంట్రెస్టు, అదే నా ఇంట్రెస్ట్ అనే విధంగా మీరు వ్యవహరించారంటే అది నిజంగానే దారుణం. ముసుగు తొలగిపోయినట్టే ఇది ఆయన చెబుతుంది. మార్గదర్శి చేసింది తప్పేనని రిజర్వ్ బ్యాంక్ కూడా చెప్పింది. అయినప్పటికీ రిజర్వ్ బ్యాంకు తప్పు, సెక్షన్ 45 ప్రకారం తప్పు అని చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి తప్పు కనిపించలే. ఎందుకు? ఆయనకు నచ్చినా, ఆయనకు మెచ్చినా, ఆయనకు కావాల్సిన కంపెనీ అది. ప్రజలు గాలికి పోయిన పర్లే, డిపాజిట్దారులు గాలికి పోయిన పర్లే, వాళ్ళు ఎంత నష్టపోయినా పర్లే, నాకు కావాల్సింది రామోజీరావు. ఆయన కోసం ఎన్ని కేసులు ఉన్నా విత్డ్రా చేసుకోండి, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎంత కబ్జా చేయని, ఎన్ని డబ్బులు బ్లాక్ మనీ దందా చేయని, మనకి అవసరం లేదని చెప్పిన పరిస్థితి. దేశంలోనే ధనిక సీఎం అట చంద్రబాబు. తమకు 900 కోట్ల ఆస్తులు ఉన్నట్టు చంద్రబాబు 2024 ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. ప్రభుత్వం లెక్కల ప్రకారమే 900 కోట్లు ఉంటే బహిరంగ మార్కెట్లో ఈ మొత్తం 1000 కోట్లు ఉంటుందని చంద్రబాబు భార్య భువనేశ్వరం మాత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద తమ ఆస్తి 25,000 కోట్లు ఉన్నట్టు ప్రకటించారు. ఎక్కడి నుంచి అంత ఆస్తి వచ్చిందని ఎవరైనా ప్రశ్నించారా? చట్టబద్ధంగా ఆయన అక్రమాలు చేసినట్టు ఎవరైనా ఫిర్యాదు చేశారా? ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టిన సందర్భాలు గతంలో లేవు. పిఎస్ఆర్ ఆంజనేయులు మంచి అధికారి, గత ప్రభుత్వం వైఎస్ జగన్ హామీలో పనిచేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదు. దేశంలోనే అత్యంత ధనికమైన సీఎం అట. 900 కోట్ల ఆస్తి ఉందని అఫీషియల్ అఫిడవిట్లో చెప్పిండు ఆయన కుటుంబానికి. అఫిడవిట్లోనే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూస్ ప్రకారమే 900 కోట్లు ఉంటే అసలు బయట బహిరంగ మార్కెట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది ఆస్తి విలువ. దాన్ని బట్టి వాస్తవం కూడా అత్యంత ధనికమైన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు 900 కోట్లు గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఉందంటే మరి ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం ఆయన జీవితం మొన్న ఏదో సెప్టెంబర్ 1 రోజు వార్తాపత్రికలో ఈనాడు ఆంధ్రజ్యోతి రాసింది. దిశాలికి 30 సంవత్సరాలు వచ్చినాయట, పోరాట యోధుడట, 30 సంవత్సరాలు అయింది సీఎంగా పదవి ప్రమాణం చేసి, మార్గదర్శి ఇట్లా అన్నీ రాశారు. ఇంకేదో రాశారు, దార్శనికుడు. ఈ దార్శనికుడు మార్గదర్శి నిత్యం పోరాట యోధుడికి ఎక్కడి నుంచి వచ్చినాయి 900 కోట్లు అనేది అలా ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఆ సూత్రం ఏదో, ఆ కిటికీ ఏదో ప్రజల చేతి వాళ్ళు కూడా సంపాదించుకుంటారుగా. నిత్యం మీ కుటుంబం మొత్తం ప్రజల కోసమే పాటుపడుతుందంటే, కొడుకు తండ్రి మొత్తం మేము ప్రజల కోసమే, మాకు ఏది లేదు, విలువలు, నిబద్ధత, నిజాయితీ ఇవన్నీ ఉన్నాయంటే. మళ్ళీ ఈ విలువలు ఉండి, నిజాయితీ ఉండి, ఈ నిబద్ధత ఉన్నాకే ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆస్తులు? ఈ సూత్రం ఏదో, ఏ పని చేయకుండా మొత్తం ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసినా కూడా ఇన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ సూత్రం ఏంది ప్రజలకు చెప్పండి. మళ్ళీ మీరు విలువలు ఉన్నాయి, నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది, నికార్సైన నాయకుడు, మచ్చలేని మనిషి, ఇవన్నీ ఎందుకు? మచ్చలేని మనిషికి 900 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? స్వార్థం లేని మనిషికి 900 కోట్లు ఎందుకు? నిజాయితీ ఉన్న మనిషికి 900 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది వాస్తవంగా ఆయన డైరెక్ట్గా చెబుతుంటే దేశంలోనే ధనిక సీఎం అట.